పని చేయడానికి కత్తి చేయడానికి ఎంత టైం పడుతుంది? మాకు మేము ఒక కత్తి చేయాలంటే స్టార్ట్ చేయాలంటే కొత్తగా అయితే అరగంట గంట పడుతుంది. స్టార్ట్ జరగాలంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అవుతుంది. ఒక కత్తి మీద మీకు ఎంత వరకు సంపాదించారు? కత్తికి 10 రూపాయలు, పాత కత్తి అయితే 20 రూపాయలు, కొత్తగా అయితే 100-150 రూపాయలు తీసుకుంటాం. ఇప్పుడు రోజు ఎంత కష్టపడతారు కదా, రోజుకి మీకు ఎంత వస్తుందండి? చేసుకుంటే 250-300 వస్తాయి. పొట్టకూర పొద్దున్నగా చేసినా కూడా అది పొట్టకూరకే సరిపోతుంది. ఇప్పుడు మీ గవర్నమెంట్ నుంచి మరి సహకారం పొందాం అనుకుంటున్నారా? ఏం సహకారం ఇవ్వలేదు. వాళ్ళ మీద ఆశ కూడా పెట్టుకోలేదు. వాళ్ళు ఎక్కడ వేసినా ఏం ఇస్తలేరు, ఏం చేస్తలేరు, సహాయపడతలేరు. మీ కష్టం మీదనే ఇక మీ మా కష్టం మీద మేమే జీవిస్తున్నాం అని అనుకుంటారు. అయితే ఇప్పుడు మీరు ఎక్కడి సంపాదిస్తున్నారు? 100 రూపాయలు. 100 రోజుకి 100 రూపాయలు ఇస్తారు. ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా? కాగితాలు ఎక్కడ తీసుకున్నారు? తల్లిదండ్రులు లేరు. అవునా? ఇంకేంత కష్టపడుతున్నారు? అప్పుడు తాగిస్తున్నారు. ఒగ్గు అమ్ముతా అతనప్పుడు ఆ పని తప్ప ఏం చేయలేదు. వేరే పని. ఇప్పుడు మీ ప్రశ్నకి ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ వాళ్ళకి మీకు సహాయం చేయడానికి అలాంటివి ఏం లేదా? ఈ కాళ్ళ రాడ్లు 20 సంవత్సరాలు అయింది. రాడ్లో నిమిషం చేశారు. దీంట్లోనే ఫ్యామిలీ పోషిస్తాం అన్నారు. అంటే ఇప్పుడు మీకు ఫ్యామిలీ ఉందా? ఫ్యామిలీ ఇలానే ఉంటారు. మీరు గవర్నమెంట్ అడుగుదాం అనుకుంటున్నారా? ఏమైతే ఏమిస్తారా? ఇక మీరు చేసిన దాన్ని బట్టే మీరు బతకాలి. బతకడం సత్యం కాదు. చెప్పండి. మీరు ఇక్కడ ఎన్ని రోజులు చేస్తున్నారు? కూలి పని చేస్తాను సార్. ఇక్కడ చేస్తున్నారా? భద్రం ఇక్కడ మాది సంతూరు కాళేశ్వరంపూర్. పని చేయడానికి పని చేయడానికి వచ్చినాం సార్. అదే ఇక్కడ మీ రౌండ్ ఉంటాను. కాకపోతే వాళ్ళు వెళ్ళిపోతే మేము గవర్నమెంట్ వెళ్ళిపోతే పోలే మన సాధిస్తాం కలం కాదు. వెళ్ళిపోలే ఎందుకంటే పొయ్యిలో కట్టెలే కానీ తీసుకొని చెక్క వేసుకుంటాం. అది సార్. మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఏమైనా హెల్ప్ ఏమి లేదు సార్. ఇక్కడ మాకు ఏమి ఇస్తారు. ఇక్కడ అక్కడ మన వాళ్ళనే బియ్యం ఇస్తారు. బియ్యం ఇస్తారు. రాత్రిపూట ఇక్కడే ఉంటారా? ఇక్కడ పండుగ సార్. ఇక్కడనే అన్ని చూస్తున్నాను. ఇక్కడనే పని పోతే పని పోతాం వచ్చి రౌండ్ అంటాం. ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు మధ్య చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా కరెంట్ వచ్చి ఉంటాం. మీరు తొలకు అంటాం. పిల్లలు మా పని మేము పోతాం. మళ్ళీ సాయంత్రం మొత్తం వండుకొని తింటాం పంటాం.